హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేజాక్ వి 999. సో ఇవాళకి స్పెషల్ కాస్త డిఫరెంట్గా మటన్ది లివర్ తీసుకొచ్చి ఇలా కుక్ చేశారనమాట. యాక్చువల్లీ మేక లివర్ ఎలా కుక్ చేయాలి అనేది ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూపించాలన్నమాట. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, ముక్కలన్నీ మంచిగా కాస్త సాల్ట్ వేసి ఉడికించుకోవాలన్నమాట. రాక్ సాల్ట్ వేసి కాస్త ఉడికించిన తర్వాత ఇలా తీసి పీసెస్లో కట్ చేసుకోవాలి. మనకి మీడియం సైజులో కావాలా పెద్ద సైజు కావాలనేది మేము ఇష్టం. యూజువల్లీ మనం ఈ కర్రీ స్పైసీగా ఉంటుంది కాబట్టి చపాతీ, జొన్న రొట్టెలు, రాగి సంగటి, బగారా రైస్ ఇలా వేట్లో అయినా సరే మంచిగా తినచ్చు. చూస్తున్నారు కదా, పీసెస్ అంతా కట్ చేయడం అయిపోయింది కాబట్టి కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే చాలు. ఎందుకంటే మనం పార్షియల్లీ కుక్ చేసాం కాబట్టి. చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ తర్వాత పైన కుక్ అవుతూ ఉన్నప్పుడు వేయడానికి ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎండు కొబ్బరి తురిమిందనమాట. 2 టైప్స్ ఆఫ్ రెడ్ చిల్లీ, 1.5 స్పూన్ పసుపు, అండ్ కాస్త అంత జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని అది కూడా వేడవ్వాలి. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి ఒకసారి మిక్స్ చేయాలి. స్లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అది కాస్త గోల్డెన్ బ్రౌనిష్కి కన్వర్ట్ అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. to 7 minutes వరకు ఫ్రీక్వెంట్గా కలపంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయింది కాబట్టి మనం రెడీగా పెట్టుకున్న మసాలా పౌడర్ అన్నీ ఒకసారి వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. సో కర్రీకి ఇది కాస్త స్పైసీనెస్ అండ్ గ్రేవీ అడిషనల్గా యాడ్ అవ్వడానికి అనమాట. చూసారు కదా, మొత్తం అంతా పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కాబట్టి లైట్గా కాస్త వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి. సో మసాలా పౌడర్స్ అన్నీ వాటర్ వేసి కాస్త మిక్చర్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి అడుగంటకుండా ఫ్రీక్వెంట్గా కలుపుతూనే ఉండాలి. అండ్ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. మసాలాలో వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేయాలి. మసాలా మిక్చర్ అంతా ముక్కలకి మంచిగా ముట్టేలాగా నైస్గా మిక్స్ చేసేసి పెట్టాలి. సో కాస్త ఫ్లేవర్ యాడ్ అవ్వడం కోసమని కాడలతో సహా కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకడానికి మూత పెట్టేయాలి. చూసారు కదా, మసాలా మిక్చర్లో ముక్కలన్నీ మంచిగా ఉడుకుతూ ఉన్నాయి. కొద్దిసేపటికి అలాగే 5 to 10 minutes వరకు మూత పెట్టి తీసి కలిపాంగా తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒక 1/2 కప్
పెరుగు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes వరకు ఫ్లేమ్ మీద అలాగే ఉడికించి తర్వాత కాస్త వాటర్ యాడ్ చేయాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, వాటర్ మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు, నార్మల్గా మనం యూజువల్లీ ఎంత వేస్తాం కర్రీ ఉడకడానికి అనేది చూసుకొని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతుంది అనమాట కర్రీ. ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంది, పైకి వస్తూ ఉంది. కాబట్టి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes బాగా ఉడికించుకున్నామంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది అనమాట. స్పైసీ మటన్ కర్రీ రెడీ. ఫైనల్లీ మనం సన్నగా తరిగిన కాస్త కొత్తిమీర పుదీనాతోటి గార్నిష్ చేసుకుని స్పైసీ కర్రీ రెడీ అయిపోతుంది. కాబట్టి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాస్త గ్రీన్ చిల్లీస్ కూడా టాపింగ్స్ లాగా యాడ్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం మీద మటన్ది లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసామో, మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారా అనేది ఏమైనా చిట్కాలు ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో హోప్ఫుల్లీ ఈ స్పైసీ కర్రీ ఇవాళ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి, వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. Take care.